నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ స్వామివారిని వటపత్రశాయి అలంకారంలో ముస్తాబు చేశారు. తదుపరి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. యాగశాలలో ప్రత్యేక హవనం చేపట్టారు. ప్రబంధ పారాయణం, విష్ణు పారాయణం నిర్వహించారు. మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. గరుడ వాహనదారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. వైనతేయుడిపై విహరిస్తూ స్వామివారు భక్తులపై అపార కరుణావృష్టి కురిపించారు. శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మోహినిగా దర్శనమిచ్చారు. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం స్వామివారు ఆలయం ఆడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారిని దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మోహిని అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే మోహాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. మనలోని మోహాలను తొలగించే సమ్మోహన అలంకారం. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు బారులు తీరారు. శుక్రవారం ఒక్కరోజే 68,156 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 28,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3,46,00,000 రూపాయలు కానుకలుగా వచ్చినట్లు తెలిపారు. మరోవైపు రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తితిదే అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి దర్శన సమయాన్ని తగ్గించే లక్ష్యంతో తితిదే అదనపు ఈవో ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డేటా ఆధారిత వ్యూహంతో రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకుని 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి గంటల కొద్దీ సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ చక్రధర్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు.
అన్నవరంలోని శ్రీ సత్యదేవుని సన్నిధి భక్తులతో కలకల్లాడింది. శనివారం సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రాకార సేవ నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లకు పండితులు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, బాజా భజంత్రీలు, గోవిందనామ స్మరణ నడుమ 3 సార్లు ఆలయ ప్రాకార సేవ గావించారు. మంగళహారతులు, నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపలకు తీసుకొచ్చి సుందరంగా అలంకరించిన దివ్య రథంలో కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. బాణాసంచా పేలుళ్లు, డప్పు వాయిద్యాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ, కార్యక్రమాల నడుమ ఘనంగా స్వామివార్లను అత్యంత వైభవంగా ఊరేగించారు. కళాకారుల కోలాటం, డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. పండ్లు, మిఠాయిలతో కూడిన 365 షేర్ల అన్నాన్ని రాశిగా పోసి పూజ చేశారు. అనంతరం మట్లి వడియరాజులు అన్నపు రాశిని కొల్లగొట్టారు. తదుపరి ఈ నైవేద్యాన్ని స్వీకరించేందుకు భక్తులు బారులు తీరారు. మహా నైవేద్యాన్ని స్వీకరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయనేది భక్తుల నమ్మకం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం కోడవటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి రామానుజ చినజీయ స్వామివారి ప్రవచనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని శ్రీ చినజీయ స్వామివారి ఆశీర్వచనం తీసుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
రేవతి నక్షత్రం పాల్గొన మాసంలో ఈ నక్షత్రం ఈ భూమి మీదకి సాక్షాత్తు రంగనాథ భగవానుడిని తీసుకొచ్చిన నక్షత్రం. మన భూమి మీద అవతరించిన మొదటి విగ్రహ స్వరూపుడు భగవంతుడు రంగనాథుడు అని మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి ఈ రోజున మన కొడవటంస గ్రామంలో లక్ష్మీ నరసింహ భగవాన్, యోగ నరసింహ భగవాన్ అవతరించి మన ప్రాంతానంతటినీ చల్లగా చూడడానికి, చక్కగా కాపాడడానికి, మీ అందరి యొక్క క్షేమం కోసం ఆయన ఈవేళ విగ్రహంగా వచ్చాడు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న ఆలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.